పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లు ఇంకా అనేకమైన కాంప్లెక్స్లు టీటీడీ ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా పవిత్రంగా కాపాడాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది, మనకందరికి కూడా ఉంది. ఈరోజు మనం చూసుంటాం అసాంఘిక కార్యకలాపాలకు శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ అడ్డాగా మారిపోయినాయి. గంజాయి తాగే వాళ్ళకి, మద్యం సేవించే వాళ్ళకి రకరకాలుగా చూస్తుంటాం. కానీ వాళ్ళకి శ్రీదేవి కాంప్లెక్స్లో షాపింగ్లు ఇచ్చేటప్పుడు కండిషన్ ఉంటుంది. ఏమంటే అక్కడ మద్యం సేవించకూడదు, మాంసం తినకూడదు, అమ్మకూడదు అని ఉంటుంది. కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, బెకాతారు చేసి వాళ్ళకి ఇష్టం వచ్చి నడుస్తున్నారు. ఉదాహరణకి మనము అంటే రాజకీయంగా కాకపోయినా ఒక విషయం చెప్పాలి. ఉదాహరణకి ఇతనున్నాడు, ఇతని ఒక టర్మరిక్ టుమ్రీ గాడు గురించి నేను మాట్లాడినావు. ఇతనుకున్న పదవి గురించి మాట్లాడతా. ఇతను ఎవడో మాకు వద్దు. ఇలాంటి బచ్చాకాలు రోడ్లు తాగుతూ ఉంటారు అందరూ రోడ్ల మీద, మేము పట్టించుకోం. కానీ వాడుకున్న పదవి ఏమంటే స్పోక్స్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనే పదవి ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. అతడు ఫుల్గా మద్యం తాగి వాంతులు చేసుకొని వికృత చేష్టలు చేసి సాక్షాత్తు ప్రెస్ క్లబ్కి కొంచెం దూరంలో ఉన్న శ్రీదేవి కాంప్లెక్స్ నందు పడిపోయి తూలుతూ నిద్రపోయాడు. నా అనుమానం ఏమంటే కోటి సంతకాలు కాపీ కొట్టి అలిసిపోయి పడుకున్నాడేమో, బీడి దాగి అనుకుంటున్నా. అతని చేష్టలు అలే ఉంది. కోటి సంతకాలు రాసి అలిసిపోయి అతను పడుకున్నట్టున్నాడు. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఇతను కూడా పదవి గురించే మాట్లాడతా. అతని గురించి నేను మాట్లాడను, బచ్చాగాల గురించి మనం మాట్లాడకూడదు కూడా. ఇతను అధికార ప్రతినిధి, ఎప్పుడు టీటీడీని ప్రతి ఒక్క పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటాడు. అతని పబ్లిసిటీ కోసము ఎన్నో చేసుకుంటూ ఉంటాడు. వాడి గురించి మనం ఎంత తక్కువ మంచిది. ఈరోజు టీటీడీ అధికారులు కలిసి సివెండెస్ఓ గారిని, ఈఓ గారితో కూడా మాట్లాడినా ఇతని మీద యాక్షన్ తీసుకొని టీటీడీ వాళ్ళు ఎందుకు తీసుకోవాలంటే భవిష్యత్తులో ఇంకొకసారి ఎవడు కూడా శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లో మద్యం తాగాలన్నా గంజాయి తాగాలన్నా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఆయన ఒక ఆయన ఉన్నాడు, సనాతన ధర్మం కాపాడే వ్యక్తి, సనాతన ధర్మం కోసమే ఉన్నానని చెప్పుకునే వ్యక్తి, వెంకటేశ్వర స్వామి వారసుడైన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు మీ అనుచరుడు, మీ ప్రథమ శిష్యుడు, మీ ప్రథమ అనుచరుడు, మీరు దగ్గరుండి మీ శిష్యుడికి పదవి వేయించుకున్న కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు? వెంకటేశ్వర స్వామి బొమ్మ పడిపోతే ఆ బొమ్మకాడ నానా యాగి చేశారు. టీటీడీ స్థలాలు ఇచ్చేస్తా ఉంది, అమ్మాయిస్తా ఉంది అంటారు. ఈరోజు టీటీడీ స్థలంలో మీ వాడు మద్యం దాగి ఫుల్గా నిద్రపోతా ఉంటే డ్యాన్సులు వేసి తాగి కక్కి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, మీరు ఇతని మీద చర్యలు తీసుకున్న తర్వాతే ఇంకోసారి టీటీడీ మీద మాట్లాడండి. అదే చెప్తా, ఇంకోసారి మీరు ఇతని మీద చర్యలు తీసుకున్న తర్వాతే మీరు టీటీడీ మీద మాట్లాడండి. ఎందుకంటే మీరు చర్యలు తీసుకోకుండా టీటీడీ గురించి ఒకసారి మాట్లాడే అర్హత కరుణాకర్ రెడ్డి గారికి లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రేమగా ఇచ్చిన పదవి గల వ్యక్తి శ్రీదేవి కాంప్లెక్స్ నడి రోడ్డు మీద భక్తులు తిరుగుతుంటారు, మహిళలు వస్తుంటారు, పోతూ ఉంటారు. తప్పదాగి వాంతి చేసుకొని కక్కేసి మరీ కక్కి మళ్ళీ దాగి ఆడ పడుకొని నిద్రపోయినాడంటే ఎంత గెలీజుగాడు వీడు. ఇలాంటి వాడికి పదవి వేయించినావు. కాబట్టి చర్యలు తీసుకున్న తర్వాత మీరు ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ గురించి మాట్లాడితే బాగుండని చెప్పి తెలియజేస్తున్నాం. అన్న, ఇతని మీద మార్పింగ్ చేసిన లీడరేం కాదు, ఇతను మార్పింగ్ చేసేంత నాయకుడేం కాదు వీడు. ఇంకోటి మార్పింగ్ చేసినా ఒకవేళ వీడిని చేసినాం అనుకున్నా వీడు పక్కలో ఎందుకు చేస్తారండి? పాపం చూగులు పట్టుకోవాలి ఒకడు, వీడు దక్కుతుంటే వాడిని కూడా చేస్తామా? ఇప్పుడు ఏ కోర్టుకని పోండి, సుప్రీంకోర్టుకు బొమ్మని చెప్పండి, నేనే ఛార్జీలు డబ్బులు ఇస్తా, నేనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా, సుప్రీంకోర్టు పోయేసి నేను తెచ్చుకోమని చెప్పండి. ఏ కోర్టుకని బొమ్మని చెప్పండి. మార్పింగ్ చేసి అర్థంగా దొరికిపోతాడు. దొరికినాడు వాడు మళ్ళీ మార్పింగ్ అంటాడు, సిగ్గు లేకుండా మాట్లాడతాడు. అధికార ప్రతినిధి మొత్తం ఇట్టాడు. వీడు పోవాలి, వీడు ఢిల్లీ కోర్టుకు పోవాలి. ఎందుకంటే అక్కడ తెలుస్తుంది ఈ వైసీపీలో ఎంత గెలీజ్ నాయకులు ఉన్నారా అనేసి. వీళ్ళంతా గెలీజ్ కావాలని చెప్పి తెలియాలి కదా. కాబట్టి వీళ్ళు ఢిల్లీకే పోవాలి, ఢిల్లీ సుప్రీంకోర్టుకు పోయి ఆ కేసు మీద వాదించుకోరని. ఇంకోసారి కానీ ఇది వాడు ఢిల్లీకి పోతాడో గల్లీకి పోతాడో వాడు తేల్చుకొని వచ్చిన తర్వాత ఇంకోసారి మాట్లాడితే మంచిది. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకోకుండా టీటీడీ గురించి ఇంకోసారి మీరు మాట్లాడకండి, ఇతని మీద చర్యలు తీసుకోండి.
అంటే నేను చెప్పేది ఏమిటి, ఇతను ఏదో పెద్ద పోటుగాడో అని కాదు, ఇతను ఒక టుమ్రిగాడు. ఇతనుకున్న పదవి గురించి మాట్లాడుతున్నా. ఇతనుకున్న పదవి స్పోక్స్ పర్సన్ అంటే సమస్యలపైన, పోరాటాలపైన, పార్టీ డెవలప్మెంట్ మీద, ప్రతి అధికార పార్టీ ఏమైనా తప్పులు చేస్తే ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాల్సిన పదవి బాధ్యతలో ఉన్నాడు కాబట్టే మాట్లాడుతున్నా తప్ప వీడు ఏదో పెద్ద లీడరనో, వీడేదో పెద్ద పోటుగాడనో, వీడు పెద్ద ఏదో 6 అడుగులు ఉంటాడో కాదు, ఉండేది లిల్లి పుట్టుగాడు. వీడిని మళ్ళీ మార్పింగ్ కూడా చేయాలి మేమా, ఉండే 3 అడుగులకే. కాబట్టి చెప్తున్నాం, దీని మీద కరుణాకర్ రెడ్డి గారు చర్యలు తీసుకోకపోతే ప్రతిరోజు